హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎమర్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రావడం జరిగింది. ఈ చెరో పాయింట్ వల్ల ఒక జట్టుకు నష్టం జరిగింది, ఒక జట్టుకు లాభం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏ జట్టుకు నష్టం జరిగింది, ఏ జట్టుకు లాభం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 66లో సన్ రైజర్స్ హైదరాబాద్తో గుజరాత్ టైటన్స్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. యాక్చువల్లీ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ కావాల్సి ఉండగా అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ అయితే ఎంపైర్లు అయితే రద్దు చేయడం జరిగింది. చివరి వరకు చూడడం జరిగింది. చివరి కూడా పిచ్ మొత్తం తడిగా ఉండడంతో 5 ఓవర్ కూడా పడడం కష్టంగా ఉండడంతో మ్యాచ్ని అయితే రద్దు చేస్తున్నట్లయితే ఎంపైర్లు అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ఇరు జట్లకు వచ్చేసరికి చెరొక పాయింట్ లభించడం జరిగింది. దీంతో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతోటి 3వ ప్లేస్లో కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు అయితే 13 మ్యాచ్ ఆడడం జరిగింది. ఇంకొక మ్యాచ్ అయితే ఉండడం జరిగింది సన్ రైజర్స్కి హైదరాబాద్కు. అయితే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ జరిగిన మూడో జట్టుగా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నిలవడం జరిగింది. ఎందుకంటే 15 పాయింట్లతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరింది. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ కూడా జరగడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ అన్ని మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 14 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 8వ స్థానంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ కంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు అయితే సన్నగిల్లిపోయి అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2024 నుంచి అయితే అవుట్ అయినట్టే లెక్క అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అయితే మరి పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో ఉండాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తిరుపతి జరగబోయే మ్యాచ్లో ఓడిపోతేనే సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ పొజిషన్ వెళ్ళే ఛాయిస్ వస్తుంది. అప్పుడు క్వాలిఫైర్ 1లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మన సన్ రైజర్స్కి హైదరాబాద్. ఒక్కో ఆప్షన్ మాత్రమే సన్ రైజర్స్కి హైదరాబాద్ అయితే సెకండ్ పొజిషన్ వెళ్ళడానికి అయితే ఉండడం జరిగింది. ఇప్పటికే ఐపీఎల్ 2024లో మొత్తం అయితే 3 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయిపోయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్లో ఉండేసరికి కోల్కతా నైట్ రైడర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఫస్ట్లోనే. అదేవిధంగా సెకండ్ పొజిషన్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా క్వాలిఫై కావడం జరిగింది. కాకపోతే 4వ పొజిషన్కి వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఓవర్ జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి 4th పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ పోతుందా, ఆర్సీబీ పోతుందా అయితే చూడాలి. ఆ మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ, పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో రాబోతుంది. ఎన్ని పాయింట్స్ సాధిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుతుంది, చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనే వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో కూడా రాబోతుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.